రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పలు గ్రామాల్లో మావోయిస్టు ఫోటోలతోటి ఉన్న వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. ఆదివాసీ గ్రామాలను అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్న మావోయిస్టులను గ్రామాల్లోకి రాకుండా చూడాలని పోస్టర్లలో రాసింది. సమాచారం మాకు, బహుమతి మీకు అని గ్రామాల్లో పోలీసులు గోడలకు పోస్టర్లు అంటించారు. ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని పోలీసులు అందులో పేర్కొన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పలు గ్రామాల్లో మావోయిస్టు ఫోటోలతోటి ఉన్న వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. ఆదివాసీ గ్రామాలను అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్న మావోయిస్టులను గ్రామాల్లోకి రాకుండా చూడాలని పోస్టర్లలో రాసింది. సమాచారం మాకు, బహుమతి మీకు అని గ్రామాల్లో పోలీసులు గోడలకు పోస్టర్లు అంటించారు. ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని పోలీసులు అందులో పేర్కొన్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. మనం చూడొచ్చు, ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం ఈ మండలాల్లో మావోయిస్టుల కదలికలు స్పష్టంగా కనపడుతున్నాయి. గత కొన్ని 3-4 రోజుల కిందట మావోయిస్టులు అమర్చినటువంటి ఐఈడి బాంబు కూడా పేలి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే వాజేడు సంబంధించినటువంటి పోలీసులు మావోయిస్టులకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్లని గోడలకు వేస్తున్నటువంటి విజువల్ మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా వాజేడి, వెంకటాపురం గ్రామాల్లో ఉన్నటువంటి పలు గ్రామాల్లో ఏవైతే కుగ్రామాల్లో మండలాలతో పాటు కుగ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులతో ఉన్న ఫోటోలను అయితే మొత్తం కూడా వాల్ పోస్టర్ గా అతికిస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఈ వాల్ పోస్టర్లు అయితే కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు ఆ మండలాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో. ఎందుకంటే మావోయిస్టులు కొంతమంది అక్కడ కదలికలు ఉన్నాయి. మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్లతో పాటు అదేవిధంగా యాక్షన్ టీమ్ లకు సంబంధించినటువంటి మావోయిస్టులు కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా పోలీసులకు అయితే అనుమానం వచ్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామాలు ఎక్కడైతే మావోయిస్టుల కదలికలు ఉన్నాయో, మావోయిస్టులు షెల్టర్ జోన్ చేసుకుని ఆ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందట్లేదు. ఆదివాసీ గ్రామాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధికి దూరం ఉంటున్నాయని చెప్పేసి కూడా పోలీసులు మా పోస్టర్లు అయితే రాసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతల ఫోటోస్ మనం చూస్తున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఎవరైతే సంచరిస్తున్నారో ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం నుంచి తెలంగాణ వైపు వచ్చేటువంటి ఆ లీడర్స్ కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ములుగు జిల్లాకు సంబంధించి, భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఈ ప్రాంతంలో ఎవరైతే కీలకంగా యాక్షన్ టీములుగా సంచరిస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కీలక ఫోటోస్ చూడొచ్చు. మన మావోయిస్టులకు సంబంధించిన ఫోటోస్ తోటి కూడినటువంటి వాల్ పోస్టర్లను ప్రతి గ్రామంలో అదేవిధంగా ప్రతి సెంటర్లలో కూడా అతికించిన పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా కూడా మావోయిస్టుల ఆనవాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే ఆ ఫోటోస్ అతికి పెట్టారో ఆ ఆనవాళ్ళు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైనా కనపడితే ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పేసి కూడా అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. అయితే మీకు బహుమతి కూడా ఇస్తాం, మీ పేరును కూడా గోప్యంగా ఉంచుతాం, ఎవరు చెప్పారో కూడా చెప్పమని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి మనం కనపడుతుంది. అంటే స్పష్టంగా మనం చూడొచ్చు, మావోయిస్టులతో కూడినటువంటి వాల్ పోస్టర్లను గోడల మీద అతుకు పెడుతున్నారంటే ఖచ్చితంగా మావోయిస్టుల సంచారం ఈ ప్రాంతంలో ఉన్నట్టు. ఆ కదలికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ ముఖాలు ఏవైతున్నాయో మావోయిస్టులకి వాళ్ళు దళంలోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మధ్యలో వాళ్ళ ఫోటోస్ లీక్ అయినప్పుడు కానీ ఆ ఫోటోస్ మొత్తం కూడా ఒక వాల్ పోస్టర్ రూపంలో ముద్రించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఆ పోస్టర్ని దాదాపుగా 10ల సంఖ్యలో ఉన్నట్టు మావోయిస్టులకు సంబంధించిన ఫోటోస్ ని పూర్తి స్థాయి వాల్ పోస్టర్ల ద్వారా కూడా గోడలకు అతికిస్తున్నారు. పూర్తిగా కూడా సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం. ఖచ్చితంగా మావోయిస్టుల కదలికలు కానీ మీ ఊరికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా సరే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయండి. సెల్లో డబ్బులు ఉన్నా లేకపోయినా పూర్తి స్థాయిలో 100కి కాల్ చేస్తే ఖచ్చితంగా అది కాల్ వెళ్తుందని చెప్పేసి కూడా వాళ్ళకి అవేర్నెస్ చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి మోస్ట్ వాంటెడ్ లీడర్లతో పాటు అదేవిధంగా యాక్షన్ టీంలకు సంబంధించినటువంటి ఆ వ్యక్తులు కూడినటువంటి వాల్ పోస్టర్లు అయితే అంటించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు మనం చూసుకోవచ్చు. మొన్న వాజేడు, వెంకటాపురం పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులు భారీ ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించారు. ఎందుకంటే అక్కడ బ్లాస్టింగ్ అయిన నేపథ్యంలో ఒక సామాన్య వ్యక్తి చనిపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉండొద్దని చెప్పేసి కూడా ర్యాలీ చేసిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు సమాచారం మాకు ఇవ్వండి, పూర్తిగా మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోండి, ఎందుకంటే అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్న మావోయిస్టులను ఊళ్ళలోకి రానియొద్దని చెప్పేసి కూడా వాల్ పోస్టర్లు అంటించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ వాల్ పోస్టర్లు అనేది పూర్తిగా ఆ గ్రామాలతో పాటు అటు వెంకటాపురం
అదేవిధంగా వాజేడు ఈ ప్రాంతంలో పూర్తిగా కూడా వాల్ పోస్టర్లు అంటించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక టెన్షన్ వాతావరణం కూడా ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించిన సమాచారం కనుక మీ ఇస్తే ఖచ్చితంగా మా పేర్లు బయట పెట్టొద్దని కొంతమంది గ్రామస్తులు చెప్పారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ కదలికలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా మీరు గోప్యంగా ఉంచుతాం, అంతేకాకుండా మీ ఊర్ల అభివృద్ధితో పాటు మీకు బహుమతి కూడా ఇస్తాం, పూర్తి స్థాయిలో మీ పేర్లను కూడా గోప్యంగా ఉంచుతాం అని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు వరలక్ష్మి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.